ఫ్రెండ్స్ నవ్వుతూ, నవ్విస్తూ చాలా హుషారుగా తనదైన ఒక చిన్న ప్రపంచంలో ఒక మహారాణిలా ఉండే అమ్మాయి వైష్ణవి. అయితే వాళ్ళు ఆర్థికంగా కొద్దిగా దిగువ మధ్య తరగతి వాళ్ళే కావచ్చు. కానీ ఆనందంలో మాత్రం తనొక మహారాణి. ఎందుకంటే 13 మంది అన్నదమ్ములకి తను ఒక్కగానొక్క చెల్లె. అయితే ఇక ఎంతో ఆనందంగా ఉండేది. ప్రతి ఒక్కరు తనకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఏదైనా ఫంక్షన్ వచ్చినా, ఏమొచ్చినా కూడా తనని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసేవాడు. సరే ఇదంతా బానే ఉంది కదా! ఇక అసలు విషయంలోకొచ్చినట్టయితే, అసలు వైష్ణవి చనిపోక మునుపు చాలా విషయాలు జరిగాయి. అయితే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, అసలు వైష్ణవి వాళ్ళ అమ్మానాన్నలు పక్కనే ఉన్నారు కదా! పక్క గదిలోనే ఉన్నారు కదా! ఎందుకని వాళ్ళసలు స్పందించలేకపోయారు? వాళ్ళ కూతురు మరణాన్ని వాళ్ళు ఆపుకోలేకపోయారు ఎందుకని? అంటూ పదే పదే అందరూ అడుగుతున్నారు. అయితే దానికి సమాధానం వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటకి నిజంగా దిమ్మ తిరిగిపోయిందనే చెప్పుకోవాలి. వీడేం చేశాడంటే కరెక్ట్‌గా రాత్రి సమయంలో అంటే భోజనం చేసే ఒక పావుగంట అలాగా కొన్ని నిమిషాల ముందు ఏం చేశాడంటే, వాళ్ళ అత్తయ్య, మామయ్యకి చల్లటి నీళ్ళిచ్చాడనమాట. చల్లటి నీళ్ళిచ్చి, "ఈ చల్లటి నీళ్ళు చాలా బావున్నాయి. ఈ చల్లటి నీళ్ళు మీరు తాగండి. బయట వేడిగుంది గదా! ఈ నీళ్ళు తాగితే మంచిగా మీకు బాడీ చల్లబడతది" అని జెప్పేసి చల్లటి నీళ్ళిచ్చాడట. నిజానికి ఆ నీళ్ళు ఎప్పుడూ ఈ అబ్బాయి ఇవ్వడు. ఎవరు ఈ హరిబాబు ఇవ్వడు. ఎప్పుడు ఇవ్వడు. ఇప్పుడు అసలు తన పని తను చేసుకుంటాడు. తన కంచం తను అన్నం పెట్టుకుంటాడు. అంతా చేస్తాడంట. ఆ రోజు ఎందుకో ఇచ్చేసరికి ఫస్ట్ వీళ్ళు వద్దన్నారట. కానీ తర్వాత మాత్రం సరేలే తాగుదాం అని చెప్పి తాగేసరికి వాళ్ళకి తెలియకుండానే కొద్దిగా మత్తు ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అంత గాఢ నిద్రలో ఉండరంట. ఏ ఆ పద్దాక లేస్తూ ఉంటారంట, అటు ఇటు తిరుగుతూ ఉంటారంట, కొంచెం కూలర్ ఆపుకుంటారు, కూలర్‌లో నీళ్లు పోసుకుంటూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే వీడి నీళ్ళల్లో మత్తు మందు కల్పించాడన్న వాళ్ళ విషయం వాళ్ళు చెప్పారో, అప్పుడు మొత్తం కథంతా అడ్డం తిరిగింది. అంటే మొత్తం మత్తు మందు ఇవ్వకపోయినప్పటికీ కూడా పెద్ద పెద్ద అరుపులు, కేకలకి వాళ్ళకి మెలకువ రాకుండా వాడు కాంపౌండర్‌గా పనిచేశాడు కదా! ఏది అటు, ఏది ఇటు అనే విషయం పైన ఒక క్లారిటీ ఉండేలాగా చేశాడనమాట. అది విషయం. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దుర్మార్గుడికి శిక్ష పడాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో శిక్ష పడాలని కామెంట్ చేయండి.